اللهم रब्बी जअलनी मुक़ीमस्सलाति व मिन ज़ुर्रिय्यती रब्बना व तक़ब्बल दुआ रब्बना इग़फिर ली व लिवालिदैया व लिलमुमिनीना यौम यक़ूमुल हिसाब। या अल्लाह या रहमान या रहीम करीमा से नेक सालिह औलाद अता फरमा। ऐ अल्लाह जो बेरोजगार है उसे हलाल रोज़ी अता फरमा। ऐ अल्लाह सबके कारोबार में, रोजी रोजगार में, उम्र में, घर में बेपनाह बरकत। కడప నగరంలో మరి మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, మేయర్ సురేష్ బాబు గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ అన్న గారు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు అందరం కూడా మరి ఎంతో ప్రసిద్ధిగాంచిన దర్గాకు సంబంధించిన ఉరుసు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఉరుసు కార్యక్రమంలో పాల్గొని గంధం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అందరం సమిష్టిగా మన జిల్లా, మన రాష్ట్రం బాగుండాలని, అందరికీ మంచి జరగాలని, మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని రకాలుగా అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉరుసు సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల కోసం ఏదైతే బంగారుపాలెం విజిట్ చేశారో, మండి విజిట్ చేశారో, రాష్ట్రం మొత్తం చూసింది. ఏ రకంగా వేలాది మంది, జనరల్గా ఎక్కడైనా ఒక నాయకుడు పోతా ఉన్నాడంటే పోలీసులను భద్రతకి ఇస్తారు. కానీ మన రాష్ట్రంలో ఎంత విరుద్ధమైన పరిస్థితులు ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసము, మామిడి రైతుల కోసం వెళ్తూ ఉన్నాడంటే పోలీసులు జనం రాకుండా, రైతులకు రాకుండా నియంత్రించడానికి పనిచేస్తూ ఉన్నారు. అంటే మిస్యూజ్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్స్. భద్రత ఇవ్వాల్సిన వారితో ప్రజలు రాకుండా, రైతులు రాకుండా అడ్డుకునే పనిని ఈ ప్రభుత్వం చేయిస్తూ ఉంది. అంటే మిస్యూజ్ ఆఫ్ పోలీస్ అఫీషియల్స్. ఇంత ఘోరమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది, ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. కానీ దాదాపు 8 ప్లాటూన్ల ఫోర్స్ తెచ్చి ఆపినా కూడా హెలీప్యాడ్ దగ్గర కానీ, మండీ దగ్గర కానీ, దారి పొడవున కానీ రూటు మార్చినప్పటికీ, ఎన్ని రకాలుగా ప్రోగ్రాంను అడ్డుకోవాలా, ప్రోగ్రాంను ఫెయిల్ చేయాలా, జనం రాకుండా చూడాలని చెప్పి ఈ ప్రభుత్వం ఎన్ని కుటిల పన్నాగాలు పన్నినప్పటికీ ప్రజలు వేలాదిగా, తండోపతండాలుగా రైతులు, ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. అంటే ఎంత నియంత్రించినా నియంత్రించలేరు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేచర్ వంటివాడు, ఒక న్యాచురల్ రైన్ వంటివాడు. మీరు చేసే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా, అడ్డుకునే ప్రయత్నం ఎంత చేసినా కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు. నిజంగా ఇది మీకు ఒక గుణపాఠం కావాలా. ఒక ప్రజానాయకుడు ఒక రైతుల సమస్య మీద, వాళ్ళ సమస్య మీద మాట్లాడడానికి వస్తే కన్నా, వారికి అండగా నిలబడడానికి వస్తే, మీరు ఈ మాదిరి ఈరోజు మీరు అవలంబించిన వైఖరి ఏదైతే ఉందో, ప్రభుత్వం అవలంబించిన వైఖరి ఏదైతే ఉందో, ఇది నిజంగా ఇవాళ చెంపపెట్టు కావాలా. మీ వైఖరి తప్పని చెప్పి ఇవాళ ప్రజలు, రైతులు స్పష్టంగా ప్రూవ్ చేయడం జరిగింది. మరి ఇవాళ కడప నగరంలో మరి ప్రసిద్ధిగాంచిన నాదర్షావలి, షాషావలి మరి ఇవాళ దర్గా యొక్క ఉరుసు మహోత్సవాన్ని మరి ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మరి ఒక ఆనవాయితీ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి మన కేసీ కెనాల్లో మరి వాళ్ళకు సంబంధించిన కోరికలను, మరి రొట్టెలు అందిపుచ్చుకోవడం జరుగుతుంది. మరి వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరి ఈరోజు కడప నగరంలో ఎంతో పెద్ద ఎత్తున మరి మహిళలు, గృహిణీలందరూ కూడా వచ్చి మరి వాళ్ళ యొక్క భవిష్యత్తులో మరి వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ, మరి వాళ్ళ కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నా కూడా, మరి ఉద్యోగరీత్యా మంచి ఉద్యోగాలు రావాలన్నా,
మరి మంచి భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు కలగాలని మరి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం, విశ్వాసంతో మరి ఇక్కడ పెద్ద ఎత్తున కడప నగరంలో మరి ఈ దర్గాను సందర్శించుకొని మరి ఇక్కడ ఫాతిహా నిర్వహించుకొని మరి ఇక్కడ రొట్టెలు అందిపుచ్చుకునే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈరోజు మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన సతీష్ రెడ్డి గారు కూడా మరి ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మన కడప నగర ప్రథమ పౌరులు మరి కె సురేష్ బాబు గారు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషకరం. మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఇక్కడ విచ్చేసిన ప్రజలకు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా మరి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.